లో ఫిస్టులా అని ఉంది, మిడ్ లెవెల్ ఉంది, హై ఫిస్టులాస్ అని ఉన్నాయి. వీటిలో ఎప్పుడైతే బ్రాంచెస్ పస్ రెగ్యులర్గా వచ్చి కారుతూ ఉంటుంది. ఫిస్టులా తల్లి క్యారెక్టర్ చెప్తాను చూడండి. ఫిస్టులా ఉంది, కొంచెం ఒక చుక్క పస్ లాగా వస్తుంది, ఒక బొబ్బిలా తయారవుతుంది అక్కడ, పీనట్ లాగా కొంచెం పెద్దది అవుతూ ఉంటుంది. నొప్పి ఎక్కువ అవుతుంది, కొంచెం రోజులు పోయేసరికి అదే బర్స్ట్ అయిపోతుంది, చీమ్ వచ్చేస్తుంది, అమ్మ నాకు తగ్గిపోయింది అనుకుంటారు. లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు దాన్ని కట్ చేస్తారు, ఆ చీమ్ బయటకు వచ్చేసరికి తగ్గిపోతుంది. బట్ ఇది మళ్ళీ రికరెంట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం వదిలేసామనుకోండి, ఏమవుతుంది, బ్రాంచెస్ తయారవుతాయి. నెంబర్ 3, మల్టిపుల్ ఓపెనింగ్స్ తయారైపోతాయి. కొంతమంది ఫిస్టులాస్కి ఏంటంటే చాలా మల్టిపుల్ ఓపెనింగ్స్ అయిపోయి 1, 2, 3, 4 వెళ్ళిపోతాయి. డోంట్ నెగ్లెక్ట్ ఏ ఫిస్టులా టిల్ ఇట్ బికమ్స్ సీరియస్. అయితే ఏంటి సీరియస్నెస్? ఇంకోటి, ఫిస్టులాకి ఒక జనరల్ కామన్ రూల్ ఉందండి. ఏంటంటారంటే యానల్ ఓపెనింగ్ నుంచి 1 సెంటీమీటర్ 1 to 1.5 సెంటీమీటర్ దాకా ఉంటే ఇట్ జనరలీ ఈజ్ ఏ లో ఫిస్టులా పోస్టీరియర్గా. నెంబర్ 2 to 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ అయ్యి మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉంటే ఇట్ ఈజ్ ఏ హై ఫిస్టులా. ఇలాంటి వాటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ఎంఆర్ఐ చేస్తారు. సోనో ఫిస్టులోగ్రామ్ అని కూడా ఒక టెస్ట్ ఉంది. ఈ 2 చేస్తే మనకి తెలిసిపోతుంది.